అనోరా ఈ ఏడాది ఆస్కార్ వేదికపై ఎక్కువసార్లు వినిపించిన పేరు. మిగిలిన చిత్రాలతో పోలిస్తే కొద్దిగా తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం దాదాపు 5 విభాగాల్లో విజయాన్ని అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్కార్ వేదికపై ఒకే చిత్రానికి 4 అవార్డులు అందుకున్న వ్యక్తిగా దర్శకుడు సీన్ బేకర్ రికార్డు సృష్టించారు. మరోవైపు ది బ్రూటలిస్ట్, ది సబ్స్టాన్స్, జూన్ పార్ట్ 2, ఎమిలియా పెరెజ్ వంటి చిత్రాలను వెనక్కి నెట్టి ఉత్తమ చిత్రంగా అనోరా ఎంపిక కావడంతో ఈ సినిమా గురించి తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా విశేషాలేంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, భారీ బడ్జెట్ యాక్షన్ తరహా చిత్రాలు హాలీవుడ్ లో రాజ్యమేలుతోన్న ఈ రోజుల్లో విభిన్నమైన కథతో అనోరా తెరకెక్కింది. రెడ్ రాకెట్, ది ఫ్లోరిడా ప్రాజెక్ట్ వంటి చిత్రాలను తీసిన సీన్ బేకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రమే అనోరాసా. మైకీ మాడిసన్, మార్క్ ఎడిల్జియన్, యూరా బోరిసావ్ ప్రధాన పాత్రల్లో నటించారు. రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలోనే దీన్ని తెరకెక్కించారు. అని అనే 23 ఏళ్ల వేశ్య చుట్టూ తిరిగే కథగా దీనిని నిర్మించారు. బ్రూక్లిన్ లో నివసించే అని వృత్తిలో భాగంగా ఓ రోజు రష్యన్ ఒలిగార్క్ కుమారుడు వన్యను కలుస్తుంది. అనిపై ప్రేమను పెంచుకున్న అతడు రహస్యంగా ఆమెను వివాహం చేసుకుంటాడు. ధనవంతుల కుమారుడు వేశ్యను వివాహం చేసుకోవడంతో అంతటా చర్చకు దారితీస్తుంది. చివరకు రష్యాలో నివసిస్తోన్న వన్య తల్లిదండ్రులకు ఈ విషయం తెలుస్తుంది. తమ కుమారుడు అమాయకుడని మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నావంటూ వారు ఆమెను నిందిస్తారు. తమ కుమారుడిని వదిలేస్తే $10,000 ఇస్తామని ఆశ చూపిస్తారు. మరి అని వారిచ్చిన ఆఫర్ ను స్వీకరించిందా? వన్యను వదిలేసిందా? చివరకు ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే కథతో ఈ సినిమా సిద్ధమైంది. గతేడాది అక్టోబర్ నెలలో విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. సుమారు $6 మిలియన్, అంటే దాదాపు 52 కోట్ల రూపాయలతో దీనిని రూపొందించగా, $41 మిలియన్, అంటే దాదాపు 358 కోట్ల రూపాయలు అందుకొని కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది. సీన్ బేకర్ కెరీర్ లోనే అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. విడుదలకు ముందే ఈ చిత్రం రివార్డులు అందుకుంది. గతేడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీనిని ప్రదర్శించగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాకుండా కేన్స్ లో ప్రతిష్టాత్మకంగా భావించే పామ్ డి ఓర్ అవార్డును సీన్ బేకర్ అందుకున్నారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ రూపొందించిన 10 అత్యుత్తమ చిత్రాల జాబితా 2024లో ఇది చోటు దక్కించుకుంది. 2 బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్స్ అవార్డ్స్ ను అందుకుంది. తాజాగా జరిగిన ఆస్కార్స్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. అదే ప్రాతిపదికన ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో విడుదల చేసిన ఈ సినిమా వీక్షించాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న క్షణంలో దర్శకుడు సీన్ బేకర్ భావోద్వేగానికి గురయ్యారు. తమ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులు ఆస్కార్ బృందానికి ధన్యవాదాలు చెప్పారు. ఈ సినిమాను రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించిన నటీనటులు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన ఈ అవార్డును వేశ్యలకు అంకితం చేస్తున్నానంటూ అందరి మదిని గెలుచుకున్నారు. ఈ స్టేజ్ వేదికగా నేను ముఖ్యంగా వేశ్యలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఆమె కథలు, జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను నాతో పంచుకున్నందుకు వారికి థ్యాంక్ యూ. ఈ అవార్డును వారికే అంకితం చేస్తున్నా అని చెప్పారు. ప్రెజెంట్ ఈయన కామెంట్స్ వైరల్ గా మారాయి.